హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక సుమతిని గౌతమ్ పొడి చేసి వెళ్ళటంతో సుమతి అక్కడికక్కడే పడిపోతుంది. అంతలో సీత వచ్చి అత్తమ్మ లేండి అత్తమ్మ అని ఏడుస్తూ సుమతి కడుపులో ఉన్న కత్తిని తీస్తూ ఉండగా ఇక కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఏడుస్తూ ఉంటారు. అంతలో మహాలక్ష్మి కావాలనే విద్యాదేవిని నువ్వే పొడిచావు కదా సీత, విద్యాదేవిని కత్తితో పొడిచి చంపేశావా అని అడుగుతుంటారు. ఇక సీతతో పాటు అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉండగా విద్యాదేవిని పొడిచి నీ పగని తీర్చుకున్నావా సీత, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా, నీ కడుపు మంట తగ్గిపోయింది అని మహాలక్ష్మి అంటూ ఉండగా ఏమంటున్నావు అత్తయ్య, విద్యా అత్తమ్మని నేను చెప్పడం ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది. నువ్వే చంపావు, ఇంట్లో మేమెవరం లేని టైం చూసి విద్యాదేవిని కత్తితో పొడిచి హత్య చేశావు అని మహాలక్ష్మి అంటూ ఉండగా పిన్ని విద్యా టీచర్ ని సీత ఎందుకు చంపుతుంది అని రామ్ అడుగుతూ ఉంటాడు. అదే రామ్ కక్ష, ఇన్నాళ్ళు సీతకి నేను అడ్డయ్యాను, కొన్నాళ్ళుగా విద్యాదేవి అడ్డయింది, సీతని తిడుతూ చేయి చేసుకుంటుంది కదా, అందుకే సీతకి కోపం వచ్చి విద్యాదేవిని పొడి చేసింది, తన అడ్డు తొలగించుకుంది అని మహాలక్ష్మి నింద వేస్తూ ఉండగా ఎంత పనిచేసావు సీత, నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఒక మనిషిని అన్యాయంగా చంపేస్తావా, అసలు ఆడపిల్లవేనా నువ్వు, ఎందుకైనా మేము వస్తుంటే ఎంత టైం పడుతుందని అన్నిసార్లు అడిగావు, అంటే మేము వచ్చేలోగా విద్యాదేవి గారిని చంపేయాలి అనుకున్నావా అని అర్చన తన భర్త ఇద్దరు అడుగుతూ ఉంటారు. విద్య నీకు ఏం అన్యాయం చేసిందని తన్ని చంపేయాలి అన్నంత కసి ఉంది సీత, చాలా దారుణంగా పొట్టను పెట్టుకున్నావు సీత అని జనార్దన్ కూడా అంటూ ఉండగా అత్తమ్మని చంపింది నేను కాదు మావయ్య, మీరు రావటం లేట్ అవుతుందని నేను పైన గదిలో పడుకొని నిద్రపోతున్నాను, ఇంతలో అత్తమ్మ అరుపు వినిపించింది, కిందకు వచ్చి చూస్తే అత్తమ్మ కడుపులో ఈ కత్తి దిగబడి ఉంది, ఎవరు పొడిచారు అని నేను అత్తమ్మని అడిగాను, అత్తమ్మ నొప్పితో చెప్పలేకపోతుంటే నేను కడుపులోంచి కత్తిని బయటకు తీస్తామని తీస్తూ ఉండ మీరు వచ్చారు, ఇదే జరిగింది మావయ్య అని సీత ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అబద్ధం, విద్యాదేవిని నువ్వే పొడిచి మళ్ళీ కట్టుకథలు చెప్తున్నావా, వెంటనే పోలీసులకి ఫోన్ చేద్దానా, ఈ హంతకురాల్ని అరెస్ట్ చేద్దాం అని మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది. అంతలో రామ్ విజయాదేవిని చెక్ చేసి తను చనిపోలేదు, స్పృహ కోల్పోయింది, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం, కారు తీ బాబాయ్ అని రామ్ చెప్తూ ఉంటాడు. అంతలో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. సుమతి ఇంకా చావలేదా, వామ్మో తను కళ్ళు తెరిచిందంటే గౌతమ్ గాడు ఇరుక్కుంటాడే ఇప్పుడు ఎలా అని లోపల అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఇక సుమతిని జనార్దన్ రామ్ తీసుకెళ్తూ ఉండగా త్వరగా తీసుకెళ్ళండి అని అంటూ నటిస్తూ ఉంటుంది. అంతలో వెనకాలే సీత కూడా వెళ్ళబోతూ ఉండగా ఆగు, నువ్వు ఇక్కడే ఉండు, అక్కడికి రావటానికి వీల్లేదు అని చెప్తూ ఉండగా అత్తమ్మ అలా అనకండి అని సీత ఏడుస్తూ ఉంటుంది. అయినా కూడా మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అత్తమ్మని పొడిచిన ఆ దుర్మార్గుడు ఎవరు అని గుక్క పెట్టి సీత ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు లలిత చంద్రశేఖర్ ఇద్దరు నిద్రపోతూ ఉండగా అంతలో సడన్ గా పెద్ద గాలి వచ్చి సుమతి ఫోటో కింద పట్టడంతో సౌండ్ వస్తుంది. ఇక లలితకు మెలకు వచ్చి ఏంటండి ఆ శబ్దం అని అడుగుతుండగా గాలికి ఏదో పడినట్టుంది, వెళ్ళి చూద్దాం పద అని ఇద్దరు వెళ్లి చూడగా సుమతి ఫోటో కింద పడి ఉంటుంది. అది తీసుకో లలిత కంగారు పడుతూ ఉండగా గాలికి పడి ఉంటుందిలే, ఎందుకు ఇంత కంగారు అని చంద్రశేఖర్ అడుగుతూ ఉంటాడు. ఇదేదో అప్సక్రం లా ఉందండి, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది అని లలిత అంటుంది. ఏం కాదులే, నిరాశ పడకు అని చంద్రశేఖర్ చెప్తూ ఉండగా అదేం లేదండి, మొన్న సుమతి ఫోన్ చేసి ఇంట్లో గొడవలు అవుతున్నాయని చెప్పింది, ఆ ఇంట్లో ఏవో జరగకూడనివి జరుగుతున్నట్టు నా మనసుకి అనిపిస్తుంది అని లలిత అంటుంది. ఏమీ జరగదు అన్నానా, నువ్వు ధైర్యంగా ఉండు అని సుమతి ఫోటో అక్కడ తగిలించేసి వెళ్ళబోతూ ఉండగా ఏమండి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి అని లలిత అంటుంది. ఇంత రాత్రిపూట వాళ్ళకి ఫోన్ చేస్తే కంగారు పడతారు అని అంటుంటే లేదండి నాకెందుకో కంగారుగా ఉంది, ఒకసారి ఫోన్ చేయండి అని టెన్షన్ పడుతూ ఉండగా లలిత నా మాట విని ఏమీ జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇప్పుడు ఫోన్ వద్దు, కావాలంటే రేపు ఉదయమే అక్కడికి బయలుదేరి వెళ్దాం, సీతా సుమతో అప్పుడు మాట్లాడి వద్దాం అని సర్ది చెప్పి ఇక లలితని తీసుకుని వెళ్లి ఇద్దరు పడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు హాస్పిటల్లో సుమతికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా జనార్దన్ వాళ్ళందరూ బయటే చాలా టెన్షన్ పడుతూ చేస్తూ ఉంటారు. అంతలో అక్కడికి సుమతి రావటం చూసిన మహాలక్ష్మి వెంటనే జనార్దన్ దగ్గరికి వెళ్లి ఆ సీత వస్తుంది జన అని చెప్పడంతో వెంటనే జనార్దన్ సీతని లోపలికి వెళ్ళనీయకుండా ఆవు సీత నిన్ను రావద్దు అంటే ఎందుకు అని అడ్డుపడి అడుగుతూ ఉంటాడు. విద్యాదేవి బ్రతుకుందో చనిపోయిందో చూడటానికి వచ్చావా, లేదా ఆవిడ ప్రాణాలతో ఉంటే చంపడానికి వచ్చావా అని మహాలక్ష్మి అడుగుతుండగా నీకు డాన్స్ నేర్పించిన గురువుకి మంచి బహుమానం ఇచ్చావు సీత అని జనార్దన్ అడుగుతుండగా నేను ఎందుకు చంపాలి అనుకుంటాను, నాకు దీనికి ఏ సంబంధం లేదు, నన్ను నమ్మండి, నువ్వైనా నమ్ము మావా, నాకు ఏ పాపం తెలీదు అని సీత చెప్తుండగా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, విద్యా టీచర్ కోలుకునే వరకు ఇటువైపు రాకు అని రామ్ కూడా చెప్పడంతో ఇక సీత షాక్ అయిపోతూ నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా మావా, నా మీద నమ్మకం లేదా అని సీత అడుగుతుండగా విజయాదేవిని నువ్వు కత్తితో పడవటం మేము కళ్ళారా చూసాం, ఇంకా నేను నమ్మమంటావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ మీరు చూసింది వేరు జరిగింది వేరు, నేను టీచర్ గారిని కాపాడే ప్రయత్నం చేశాను అని సీత చెప్తూ ఉండగా చాలా పోలీసుడు కూతురు అయ్యుండి హత్య ప్రయత్నం చేశావు, నువ్వు ఒక హంతకురాలివి, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, తను స్పృహలోకి వచ్చి నేను చూసిందంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని మహాలక్ష్మి జనార్దన్ అంటూ ఉండగా నిజంగా మావయ్య తనని నేను పడవలేదు, విద్యా టీచర్ ని ఒక్కసారి చూడనివ్వండి అని సీత ప్రతిమాలుతూ ఉంటుంది.
ఇక అయినా కూడా మహాలక్ష్మి రామ్ సీతని నువ్వు పంపిస్తావా నేను పంపించినా అని మహాలక్ష్మి అడుగుతుంటుంది.